Represented by La Lens TV. బండి భగీరథ్ 17 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేశారనే ఆరోపణతో పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ అఫెన్స్ యాక్ట్ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఆయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపడం జరిగింది. అయితే తెలంగాణ హైకోర్టు బండి భగీరథ్ కు బెయిల్ మంజూరు చేసింది. అంటే కేసు విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని కఠినమైనటువంటి షరతులతో ఆయనను జైలు నుంచి విడుదల చేయాలని అనుమతించింది. అయితే కోర్టు భగీరథ్ ను విడుదల చేయడానికి ₹1,00,000 వ్యక్తిగత బాండ్ సమర్పించాలని చెప్పింది. అయితే వ్యక్తిగత బాండ్, పర్సనల్ బాండ్ అంటే నిందితుడు కోర్టు విధించినటువంటి అన్ని షరతులను పాటిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం, తప్పనిసరిగా హాజరవుతానని అంగీకరించడం. అయితే ఇద్దరు పూచీకత్తులు అంటే ఏమిటంటే కోర్టు ₹1,00,000 ఇద్దరు పూచీకత్తులను షూరిటీ కింద సమర్పించాలని చెప్పింది. అయితే పూచీకత్తుదారులు అంటే నిందితుడు కోర్టు షరతులను పాటిస్తాడని హామీ ఇచ్చేటువంటి వ్యక్తులు. నిందితుడు పరారైతే లేదా షరతులు ఉల్లంఘిస్తే వారికి కూడా చట్టపరమైనటువంటి బాధ్యతలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పూచీకత్తులు అంటే షూరిటీ ఇచ్చినటువంటి వ్యక్తులు. అయితే హైకోర్టు కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంది. భగీరథ్ ఇప్పటికే 55 రోజులుగా జైల్లో ఉన్నాడు. కేసులలో 25 మంది సాక్షులను వాగ్మూలాలను ఇప్పటికే నమోదు అయ్యాయి. దర్యాప్తు దాదాపుగా పూర్తయినట్టే. ఛార్జిషీట్ దాఖలు మాత్రమే మిగిలి ఉంది. ఇంకొంతమంది సాక్షుల వాగ్మూలాలను నమోదు కాలేదన్న కారణంతో మాత్రమే దర్యాప్తు పూర్తి కాలేదని చెప్పలేమని కోర్టు అభిప్రాయపడడం జరిగింది. అయితే కోర్టు చేసినటువంటి ముఖ్యమైన వాక్యాలు ఏమిటంటే నిందితుడు బయటకు వస్తే దర్యాప్తు ఆటంకం కలిగిస్తాడని లేదా సాక్ష్యాలను ప్రభావితం చేస్తాడని స్పష్టమైనటువంటి ఆధారాలు కనిపించడం లేదు. అలాంటప్పుడు అతడిని జైల్లోనే ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పింది. అందుకే బెయిల్ మంజూరు చేసింది గౌరవ తెలంగాణ హైకోర్టు. అయితే బండి భగీరథ్కు విధించినటువంటి ముఖ్యమైన షరతు ఏమిటంటే ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు 8 వారాల పాటు అంటే దాదాపుగా 2 నెలలు లేదా ఛార్జిషీట్ దాఖలయ్యే వరకు సంబంధిత దర్యాప్తు అధికారిని తప్పనిసరిగా కలవాలని, ఆ తర్వాత కూడా పోలీసులు పిలిస్తే విచారణకు సహకరించాలని కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది బండి భగీరథ్. అయితే బండి భగీరథ్ కు కోర్టు స్పష్టంగా చెప్పింది ఏమని అంటే సాక్షులను కలవకూడదు, వారిని బెదిరించకూడదు, డబ్బు లేదా ఇతర ప్రలోభాలకు చూపకూడదు, సాక్షులపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు. ఇలా చేస్తే అది బెయిల్ షరతుల యొక్క ఉల్లంఘన అవుతుందని గౌరవ తెలంగాణ హైకోర్టు మరీ హెచ్చరించి చెప్పడం జరిగింది. ఇందులో భాగంగానే కోర్టు మరో కీలకమైనటువంటి షరతు కూడా విధించింది. బాధితురాలి ఇంటికి వెళ్ళకూడదు, ఆమె చదివే విద్యా సంస్థలకు వెళ్ళకూడదు, ఆమె యొక్క పని ప్రదేశాలలోకి వెళ్ళకూడదు, బాధితురాలితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి సంబంధం ఉండకూడదు అని కూలంకుషంగా చెప్పడం జరిగింది గౌరవ తెలంగాణ హైకోర్టు. అదేవిధంగా మరో షరతు ఏమిటంటే కోర్టు మీడియా మరియు సోషల్ మీడియాలపై ఆంక్షలు విధించింది. భగీరథ్ కేసుపై ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు, మీడియాకు ప్రకటన చేయకూడదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు, ఆడియోలు, వీడియోలు, మెసేజ్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ సమాచారాన్ని ప్రచారం చేయకూడదు. దీని ఉద్దేశం కేసు విచారణపై ప్రభావం పడకుండా చూపడం కోసమే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది గౌరవ తెలంగాణ హైకోర్టు. అయితే కోర్టు విధించినటువంటి షరతు ఉల్లంఘిస్తే ఏమవుతుంది అంటే భగీరథ్ కోర్టు విధించినటువంటి ఏదైనా షరతును ఉల్లంఘిస్తే ప్రాసిక్యూషన్ ప్రభుత్వ తరఫున న్యాయవాదులు హైకోర్టులో బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ కూడా వేయవచ్చు. కోర్టు పరిస్థితులను పరిశీలించి బెయిల్ ను రద్దు చేసి మళ్ళీ జైలుకు పంపే అవకాశం కూడా ఉంటుంది బండి భగీరథ్. అయితే ఇదే విషయం పైన గౌరవ తెలంగాణ హైకోర్టు నిందితుడిని నిర్దోషి అని దోషి అని ప్రకటించలేదు. కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో దర్యాప్తు దాదాపు పూర్తయింది. నిందితుడు బయటకు వచ్చిన విచారణకు ఆటంకం కలిగించే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు అనే కారణంతోనే మాత్రమే కఠినమైనటువంటి షరతులతో బెయిల్ మంజూరు చేసింది. తుది తీర్పు మాత్రం ట్రయల్ పూర్తయ్యాకే సంబంధిత కోర్టు అనేది ఇస్తుంది. దోష నిర్దోష అనే విషయం మనకు తెలుస్తుంది. ఈ వీడియోలో 4 అంశాలు చట్టపరంగా ప్రజల అవగాహన కోసం మనం మాట్లాడుకున్నాం. ఫస్ట్ వన్ ఏంటంటే అసలు పోక్సో చట్టాన్ని ఎందుకు తీసుకురావడం జరిగింది అంటే పోక్సో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ అఫెన్స్ యాక్ట్ 2012 ను భారత ప్రభుత్వం 18 సంవత్సరాల లోపు పిల్లలను లైంగికంగా నేరాల రక్షించడానికి తీసుకొచ్చింది. ఈ చట్టం తీసుకురావడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే చిన్నారులపై లైంగిక వేధింపులు పెరగడం, పాత చట్టాలలో పిల్లలకు రక్షణ ప్రత్యేకంగా నిబంధనలు లేకపోవడం, పిల్లలపై జరిగేటువంటి లైంగిక నేరాలకు కఠిన శిక్షలు అవసరం కావడంతో బాధిత పిల్లలకు గోప్యత, భద్రత, వేగవంతమైనటువంటి న్యాయం కల్పించడం, ప్రతి చిన్నారి సురక్షితమైనటువంటి వాతావరణంలో పెరిగే హక్కు కాపాడటం ఈ యొక్క చట్టం ప్రధాన ఉద్దేశం. పోక్సో చట్టం నిందితులను శిక్ష పడడానికే కాదు, చిన్నారులను
రక్షించడానికి రూపొందించినటువంటి ఒక ప్రత్యేక చట్టం అని చెప్పవచ్చు. రెండో విషయానికి వస్తే ఇలాంటి పోక్సో కేసులకు ఎలా దూరంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారితో అనుచిత ప్రవర్తన చేయకూడదు. సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి చాటింగ్, ఫోటోలు, వీడియోలు పంపకూడదు. పిల్లల యొక్క వ్యక్తిగత హద్దులు, పర్సనల్ బౌండరీస్ ను గౌరవించాల్సి ఉంటుంది. చిన్నారి సమ్మతి, కన్సెంట్ ఉన్నా కూడా చట్టపరంగా అది రక్షణ అనేది కాదు. పిల్లలతో ఒంటరిగా అనుమానాస్పద పరిస్థితిలో ఉండకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన అందరిది. టీచర్లు, కోచ్లు, బంధువులు, బాధ్యతాయుత స్థానాలలో ఉన్నవారు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. మూడో విషయం ఏంటంటే పోక్సో చట్టం మనపై నమోదు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే ఎవరైనా ఈ విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిందే. 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి చిన్నారులతో ఎలాంటి లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. వారి వయస్సు గురించి సందేహం ఉంటే వారు మేజర్ అని నిర్ధారించుకోకుండా ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు. అసభ్య సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపడం లేదా అడగడం చేయకూడదు. సోషల్ మీడియా ద్వారా పిల్లలతో అనుచిత సంభాషణకు దూరంగా ఉండాలి. చట్టాలను గౌరవించాలి. ప్రతి చిన్నారిని గౌరవంతో, భద్రతతో చూడాలి. ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి విషయం కేవలం ఒక వ్యక్తిగత బెయిల్ రావడం గురించి మాత్రమే కాదు. ఇది పోక్సో చట్టం యొక్క ఉద్దేశం ఏంటంటే బెయిల్ అంటే ఏమిటి, కోర్టు ఎందుకు కొన్ని షరతులు విధిస్తుంది, ప్రజలు ఎలా చట్టాన్ని గౌరవించాలి అనే అంశాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం మన పోక్సో చట్టంలో కనబడుతుంది. పోక్సో చట్టం చిన్నారులను లైంగిక నేరాల నుంచి రక్షించడానికి రూపొందించినటువంటి అత్యంత కీలకమైనటువంటి చట్టంలో ఇది ఒకటి. ఈ చట్టం కింద కేసు నమోదైతే దర్యాప్తు, విచారణ, కోర్టు యొక్క ప్రక్రియ చట్ట ప్రకారమే కొనసాగుతూ వస్తూ ఉంటుంది. అలాగే బెయిల్ రావడం అంటే నిందితుడు నిర్దోషి అని కాదు. ఇది కేవలం విచారణ పూర్తయ్యే వరకు చట్టం కల్పించేటువంటి ఒక తాత్కాలిక స్వేచ్ఛ మాత్రమే. ఒక వ్యక్తి దోషిన, నిర్దోషిన అనే విచారణలో సమర్పించినటువంటి సాక్ష్యాలు, వాగ్మూలాలు, చట్టపరమైనటువంటి ఆధారాలను పరిశీలించిన తర్వాత మాత్రమే సంబంధిత కోర్టు తుది తీర్పులో నిర్ణయిస్తుంది. ప్రతి పౌరుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి బాలికకు చట్టం ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది. పిల్లల యొక్క భద్రత, గౌరవం ప్రతి ఒక్కరి బాధ్యత. చట్టాలను తెలుసుకొని బాధ్యతాయుతంగా ప్రవర్తించడం ద్వారా ఇలాంటి కేసులకు దూరంగా ఉండవచ్చు. ఎవరిపైనైనా ఆరోపణలు వచ్చినంత మాత్రాన వారిని ముందుగానే దోషిగా లేదా నిర్దోషిగా నిర్ణయించకూడదు. గౌరవ న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పునే గౌరవించాలి. చట్టాన్ని తెలుసుకోవడం మన హక్కు, చట్టాన్ని గౌరవించడం మన బాధ్యత, పిల్లలను రక్షించడం మనందరి కర్తవ్యం. మరో లీగల్ టాపిక్ తో మళ్ళీ కలుస్తాను. నేను మీ కొంగంటి రాజు ఫ్రమ్ లాలెన్స్ టీవీ నుండి. థ్యాంక్ యూ.